హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన టాప్ 5 మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం. బై ద వే, మీకు ఎవ్రీ వీక్ ఓటీటీలో చూడదగిన మూవీస్ అండ్ సిరీస్ రికమెండేషన్స్ వస్తాయి. ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి అంటే మీకు తెలుసు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా మీరు ఈ లిస్ట్ చూసే ముందు ఇందులో మీరు ఆల్రెడీ చూసినవి ఉంటే స్కిప్ చేసి లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ ఆర్ సిరీస్ చూసేయండి. సరే, ఇక లేట్ చేయకుండా ఓటీటీలో ఉన్న మంచి మూవీస్ అండ్ సిరీస్ రికమెండేషన్స్ ఇప్పుడు చూసేద్దాం. లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి హీరో శివకార్తికేయన్ గారు ప్రొడ్యూస్ చేసిన 1 hour 51 minutes అంటే మాత్రమే ఉన్న మూవీ కురంగు పెడల్, అంటే మంకీ పెడల్. తెలుగులో సైకిల్ ని క్రాస్ గా తొక్కేవాళ్ళు కదా, అదేనండి అడ్డ తొక్కుడు అని అంటారు. మీలో ఎవరైనా ఇలా సైకిల్ తొక్కుంటే కామెంట్ చేయండి. ఇక ఈ మూవీ వచ్చేసరికి 1980s లో సెటప్ చేశారు. సైకిల్ ఎలాగైనా తొక్కాలి అని కొందరు చిన్నపిల్లలు అనుకుంటారు. అసలు ఎందుకు అలా అనుకున్నారు, లాస్ట్ కి సైకిల్ తొక్కారా లేదా అనేదే స్టోరీ. ఏంటి సైకిల్ తొక్కడం మీద ఒక మూవీ, అది మళ్ళీ రికమెండ్ చేయటమా అంటారా? మూవీ చూస్తే మీకే అర్థమైద్ది. శివకార్తికేయన్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ అదిరిపోతాయి. ఈ మూవీని కూడా అస్సలు మిస్ అవ్వద్దు. మెయిన్గా మీ ఫ్యామిలీ వాళ్ళతో కలిసి చూడండి, వాళ్ళు కూడా వాళ్ళ చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటారు. కొన్ని నోస్టాలజియా మూమెంట్స్ కూడా ఉంటాయి. ఈ వీకెండ్కి మీ ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా ఏదైనా ఉందా అంటే అది ఇదే. ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా ఆల్మోస్ట్ బాగా సెట్ అయింది. మూవీ మధ్యలో కొంచెం స్లో ఉన్నా ఈ వీకెండ్కి మస్ట్ వాచ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గైస్ ఈ కురంగు పెడల్ మూవీ. బై ద వే, చాలా ఏరియాస్లో వర్షాలు పడుతున్నాయి, బీ సేఫ్ గైస్. నెక్స్ట్ లిస్ట్లో సెకండ్ వచ్చేసి తెలుగులో అవైలబుల్ ఉన్న యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. ఈ సినిమా యాక్టర్స్ లిస్ట్ మామూలుగా ఉండదు. మన థార్ హీరో క్రిస్ హెమ్స్వర్త్ ఉన్నారు కదా, ఆయన బ్రదర్స్ లో ఒకరైన లియామ్ హెమ్స్వర్త్ లీడర్లో చేశారు. అండ్ ఇంకొకరైన లూక్ హెమ్స్వర్త్ కూడా ఒక క్యారెక్టర్ చేశారు. వీళ్ళే కాకుండా మన గ్లాడియేటర్ మూవీ హీరో ఉన్నారు కదా రసెల్ క్రో, ఆయన కూడా మెయిన్ రోల్ అదరగొట్టేశారు. ఇంకా మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అని. మీరు గనక టామ్ హ్యాంక్స్ అండ్ మ్యాట్ డామన్ యాక్ట్ చేసిన సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ మూవీ చూసుంటే ఆ టైప్ ఆఫ్ మూవీనే ఈ మూవీ కూడా. బై ద వే, మీరు ఆ మూవీ చూడకపోతే అస్సలు లేట్ చేయొద్దు, ఖచ్చితంగా చూసేయండి, సూపర్ ఉంటుంది ఆ మూవీ. ఇక ఈ ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ మూవీ విషయానికి వస్తే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఆ విజువల్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? జస్ట్ 1 hour 52 minutes మాత్రమే ఉన్న ఈ మూవీ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మీకు గనక కుదిరితే బిగ్ స్క్రీన్స్లోనే చూడండి, ఇంకా బాగా అనిపిస్తుంది. డోంట్ మిస్ గైస్. సరే, ఇక లిస్ట్లో నెక్స్ట్ చూసే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూడండి గైస్. సరే, ఇక లేట్ చేయకుండా లిస్ట్లో నెక్స్ట్ చూసేద్దాం. లిస్ట్లో థర్డ్ వచ్చేసి హైజాక్ వెబ్ సిరీస్. హైజాక్ రిలేటెడ్ మూవీస్ ఆర్ సిరీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ గైస్ ఈ సిరీస్. ఓటీటీలో కూడా నెంబర్ ఆఫ్ మినిట్స్ ఆడియన్స్ చూసిన దాంట్లో రికార్డ్ సెట్ చేసింది. అసలు విషయం ఏంటంటే దుబాయ్ నుంచి లండన్ వెళ్లే ఫ్లైట్ ని హైజాక్ చేస్తారు. అప్పుడు మన హీరో ఏం చేశాడు, అసలు ఏమైంది, ఎందుకు హైజాక్ చేశారు అని లాస్ట్కి ఏం జరిగింది అనేది స్టోరీ. మధ్యలో పొలిటికల్ గా కూడా ఉంటది. అసలు ప్రెడిక్ట్ చేయలేని విధంగా అలా ఈ సిరీస్ ముందుకు వెళ్తూ ఉంటది. కొంచెం ఓపిక్గా జాగ్రత్తగా ఈ సిరీస్ చూడాలి, అప్పుడే ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. అసలు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా అన్ని ఎదిరిపోయాయి. 7 episodes, ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 to 50 minutes రన్ టైం ఉన్న ఈ సిరీస్ ని ఈ వీకెండ్ కి యాపిల్ ప్లస్ టీవీలో ఇంగ్లీష్ అండ్ హిందీలో చూసేయండి. ఈ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. మాకు అలా చూడటం కుదరదు భయ్యా అంటే మీకు తెలుసు, మీరు మనసు పెడితే మార్గం ఉంటుందని, ఎలాగైనా చూడొచ్చు. నెక్స్ట్ లిస్ట్ లో ఫోర్త్ వచ్చేసి హారర్ కామెడీ ఫిలిం అబిగైల్. రీసెంట్ గా మనం ప్రీవియస్ మూవీ రికమెండేషన్స్ లో స్క్రీమ్ 6 అని ఒక స్లాషర్ ఫిల్మ్ రికమెండ్ చేశాం కదా, ఆ మూవీ డైరెక్టర్స్ అయిన మ్యాట్ అండ్ టైలర్ నుంచి వచ్చిన మూవీ ఈ అబిగైల్. బై ద వే, స్క్రీమ్ 6 మూవీ చూడకపోతే చూసేయండి, బట్ చిన్నపిల్లలు అండ్ సెన్సిబుల్ పీపుల్ చూడటం కొంచెం కష్టం, గుర్తుపెట్టుకోండి. సరే, మనం ఈ అబిగైల్ సినిమా గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా మనం ప్రేమ కథ చిత్రం లాంటి హారర్ కామెడీ సినిమాలు చూసాం కదా, ఈ అబిగైల్ సినిమా కూడా అలాంటిదే. అక్కడక్కడ నవ్విస్తూ మధ్య మధ్యలో భయపెడతారు. సినిమా స్లోగా స్టార్ట్ అయ్యి మెయిన్ పాయింట్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఊపందుకుంటది. ఆ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంతకీ విషయం ఏంటంటే 6 కలిసి ఒక 12 years అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. చేశాక ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఇంతకీ ఏం తెలిసింది, అసలు ఏమైంది అని లాస్ట్ ఏం జరిగింది అనేది స్టోరీ. 1 hour 49 minutes మాత్రమే రన్ టైం ఉన్న ఈ సినిమా జియో సినిమాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ గైస్. నెక్స్ట్ మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడండి. నచ్చితే లైక్ చేయడం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ లిస్ట్ లో 5th చూసే ముందు ఒక స్పెషల్ మెన్షన్ మూవీ గురించి చెప్తాను. మీరు ఆల్రెడీ చాలా మంది ఈ సినిమా చూసే ఉంటారు. అదే మనలో చాలా మందికి ఇష్టమైన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ అయిన గోలం మూవీ. అంటే స్పియర్ అని అర్థం. ఎవరిని తక్కువ చేస్తున్నట్టు కాదు కానీ అసలు మలయాళం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ తీయటంలో తోపంతే. ఏమన్నా మూవీనా ఇది. ఈ సినిమా ప్లాట్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, స్క్రీన్ ప్లే అండ్ ట్విస్ట్ కానీ సూపర్ ఉన్నాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్ గా ఉంటుంది స్క్రీన్ ప్లే. అస్సలు మైన్యూట్ డీటెయిల్స్ ని చూపించిన విధానం అండ్ లాస్ట్ వరకు అదిరిపోయే సస్పెన్స్ తో అలా ఎలా అనేది కూడా బాగా చూపించారు.
ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. జస్ట్ 1 అవర్ 58 మినిట్స్ మాత్రమే ఉన్న ఈ మూవీ ప్రైమ్ వీడియోలో మలయాళంలో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ గైస్. సరే, ఇక లేట్ చేయకుండా లిస్ట్ లో 5 చూసేద్దాం. అదే 2 అవర్స్ రన్ టైమ్ ఉన్న హారర్ కామెడీ ఫిల్మ్ ముంజియా. స్త్రీ, బేడి అండ్ స్త్రీ 2 ఫ్రాంచైజ్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. బై ద వే, స్త్రీ అండ్ స్త్రీ 2 మూవీస్ చూడకపోతే చూసేయండి, ఫుల్ గా నవ్వుకొని భయపడతారు. 3 మూవీ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో అండ్ స్త్రీ 2 వచ్చేసి ఇంకా థియేటర్స్ లో ప్లే అవుతుంది. కుదిరితే ట్రై చేయండి. ఇంకా ఈ ముంజియా విషయానికి వస్తే సినిమాలో స్టోరీ అండ్ హర్రర్ బాగా బ్యాలెన్స్ చేశారు. ఒకసారి స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యేదాకా అతుక్కుపోతాం అంతే. హారర్ ఎలిమెంట్స్ ఇంకొంచెం పెట్టుంటే ఇంకా అనిపించదు అనుకోండి, బట్ ఇప్పుడు కూడా బాగుంది. ఇంతకీ విషయం ఏంటంటే, మున్ని అనే ఒక అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్న ముంజియా పెళ్లి చేసుకున్నాడా లేదా, అసలు ఏమైంది అని లాస్ట్కి ఏం జరిగింది అనేది తెలియాలి అంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. సినిమాలో ఆ విజువల్, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ కొన్ని హారర్ ఎలిమెంట్స్ ఇలా అన్ని అదిరిపోతాయి. ఇంకా లేట్ ఎందుకు, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో హిందీలో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని కుదిరితే లుక్ వేసేయండి. తెలుగులో కూడా వదిలితే బాగుండు, చూద్దాం ఎప్పుడు వదులుతారో. ఫైనల్గా ఇవి ఓటీటీ రికమెండేషన్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.